భీమదేవరపల్లి మండల ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ డబ్బులు వంచడానికి రోడ్ ఎక్కింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేల కోట్ల రూపాయల పేద ప్రజల యొక్క రక్తాన్ని దాగినటువంటి ఈ ఉట్కూరి నరేందర్ గారిని మీరు ఎన్ని పైసలు అయితే కానీ పైసలు తీసుకొని ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీ మీకోసం కొట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మొదటి ప్రాధాన్యత చిన్మల అంజిరెడ్డి గారికి మరి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మల్క కౌరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి మరి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉండి ఒక్క దగ్గర కూడా కనీసం భీమదేవరపల్లి మండలానికో ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ ఒక గ్రాడ్యుయేట్ కోసమైనా ఒక్కసారి రోడ్ ఎక్కిండో మరి ఓటు అడిగిండో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకోసం అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ ఎంతో ఉన్నాయని చెప్పి కింది స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఏ అభివృద్ధి చేసిండు, ఎక్కడ కొబ్బరికాయ కొట్టిండు? ఈరోజు భీమదేవరపల్లి మండలానికి 70 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి గతంలో చెప్పిండు. ఇక్కడ ఒక్క దగ్గరైనా కనీసం కొబ్బరికాయ కొట్టినటువంటి చరిత్ర ఈ పొన్నం ప్రభాకర్కు ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారేమో సభ పెట్టి మేము గెలిచినా ఓడినా ఒకటే అని చెప్తాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో కనీసం గ్రాడ్యుయేట్స్ ఇప్పుడైనా ఆ గ్రాడ్యుయేట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నిరుద్యోగ సమస్య మీద ఎంతమంది ఈ యొక్క మండలాలలో ఉన్నారు, ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో భీమదేవరపల్లి మండలంలో మరి ఉపాధ్యాయులకు ఏమి హామీలు ఇవ్వాలి, ఉపాధ్యాయులను వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కనీసం ఇప్పటివరకు చర్చించకుండా ఈ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఆయన దగ్గర పబ్బం గడుపుకుంటూ ఆయన దగ్గర రేపు పొద్దుగాల పొన్నం ప్రభాకర్ గారికి కనీసం మన మద్దతు పలకపోతే రేపు పొద్దుగాల మనకు ఎలాంటి అభివృద్ధి ఎలాంటి లాభాలు జరిగాయని చెప్పి ఇక ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఏసీ పెట్టుకొని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు ఏం చేస్తారు? ఈ యొక్క అసలు వాళ్ళ ముఖ్యమంత్రి మాకు అభ్యర్థి అనవసరంగా పెట్టేవారు అని వాళ్ళు తలకే పెట్టుకుంటుంటే స్థానికంగా ఈ యొక్క ఉపాధ్యాయులను కానీ నిరుద్యోగులను గ్రాడ్యుయేట్స్ని కానీ వీళ్ళను ఇంకా ఏదో మోటివేట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేయరు, రేవంత్ రెడ్డి గారు ఏం చేయరు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. ఇంకా వేల కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని తాగడం తప్ప వీళ్ళు ఏం చేయరు. దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగులకు ఈరోజు వాళ్ళ కోసం కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ని పెట్టి భార్య కాడ భర్త కాడ ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇంత ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలు, ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు అనవసరంగా ఈరోజు ఇబ్బంది గ్రాడ్యుయేట్స్కి ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి ఏమీ లేదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి మీకోసం కొట్లాడినటువంటి పార్టీ, మీకోసం 370 ఆర్టికల్ కోసం గ్రామ స్థాయి నుంచి కొట్లాడినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మీకోసం ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారు కూడా మీకోసం అరెస్ట్ అయింది, జైలుకు పోయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మీరు చిన్మల అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మల్క కౌరయ్య గారికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సి 2వ స్థానం కూడా పెట్టుకోకూరి అని ఈ భీమదేవరపల్లి మండల ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.